వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మ్యాగీ చేసుకుందామే. మ్యాగీకి ఏమేం కావాలో చూడాలి. ఫస్ట్ నేను ఇందాక తెచ్చాను మ్యాగీ కాదు, ఎప్పి అంటారు దీన్ని. ఎప్పి అలాగే గుడ్లు కూడా తెచ్చాను. ఎగ్ నూడిల్స్ చేసుకుందాం. ఎన్ని కావాలా కడుపులో. సో ఈరోజు 2 ప్యాకెట్లతో ఇప్పి చేసుకొని తిందాం, సరేనా? చలో మరి స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ మనం తెచ్చుకున్న ఈ 5 రూపీస్ ఇప్పి ప్యాకెట్ని చించుకొని ఒక దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడే వాంట్లు కూడా తోమేశాను అనమాట. ఇప్పుడు నేను ఇంట్లో ఉండుంటే ఇదిగో దీంట్లోనే ఇప్పి వేసుకుంటే, కానీ ఇప్పుడు దీంట్లోనే అన్నం వండాల్సి వస్తుంది. దీంట్లోనే పప్పు అన్నీ దీంట్లోనే. ఇంట్లో ఉంటే ఇది ఇప్పి కోసం మాత్రమే కొన్నా నేను. ఇప్పుడు ఈ ఇప్పి ప్యాకెట్ 2 ఉన్నాయి కదా, వీటిని కట్టెతో కట్ చేసుకొని దాంట్లో ఓన్లీ ఉడకడానికి మాత్రమే కాబట్టి కొంచెం నీళ్లు చాలులే. దీంట్లో మసాలా ఇప్పుడు వేయకూడదు. తర్వాత మనం ఎగ్తో చేస్తున్నాం ఈరోజు కాబట్టి ఎగ్ ఫ్రై చేసిన తర్వాత వేద్దాం దీన్ని. ఇప్పి ఉడికేలోపు నేను వేసిన డ్రాయింగ్స్ నా ఇంట్లో ఉన్నాయి, నేను చూపిస్తాను, ఓకేనా? ఇది కిచెన్ కాబట్టి కిచెన్కి సంబంధించిన డ్రాయింగ్స్ అని వేసాను అనమాట. ఇది అంటే వాటర్ బాటిల్, మీరు ఏదో అనుకోకండి, ఓకేనా? ఇది మ్యాంగోస్. ఇది ఏమంటే చాయ్ కాఫీ నేను తాగా, అయినా కానీ చూడ్డానికి బాగుంటుందిలే అని చెప్పి వేసి ఇక్కడ అంటించాను. ఇదంటే మిక్సీ. నా దగ్గర మిక్సీ లేదు, నేను కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ ఎందుకులే వేస్ట్, నేను మళ్ళీ ఆంధ్రాకి వచ్చేస్తే ఇదంతా ఏడెత్తుకుపోయి ఎట్లెత్తుకుపోవాలని చెప్పేసి నేను ఏం కొనట్లేదు ఎక్కువ సామాన్లు. ఇవి స్పూన్స్ కనిపిస్తుంది కదా. ఇంకా నెక్స్ట్ కిచెన్ దగ్గర నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోదాం మనం. కిచెన్ దగ్గర నుంచి నా రూమ్ చూస్తే చాలా పెద్దది. నేను ఒక్కడనే అయినా సరే ఇంత పెద్ద రూమ్లో ఎందుకుంటున్నావు అని కామెంట్స్లో వేసుకోకండి నన్ను. ఇంకా ఇది నార్మల్, అంటే ఎవరైనా వచ్చి కూర్చోడానికి ఒక ఏరియా. ఇది ఒక రూమ్ అనమాట. సో దీంట్లో డ్రాయింగ్స్ చూపిస్తాను నేను. ఇది కొంగ డ్యాన్స్ ఇస్తుంది. నేను కొంగ అంటారో ఏమంటారో నాకు తెలియదు, మీరే చెప్పాలి కామెంట్స్లో. నెక్స్ట్ సరస్వతి దేవి నాకు చాలా ఇష్టము, అందుకని డ్రాయింగ్ చేయడం చాలా ఇష్టము. అది ఏ బొమ్మ అయినా సరే కానీ బాగా వేస్తాను. ఇది ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి నమస్తే చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే రాముడు, సీతమ్మ రామ. ఈ మధ్యలో డీర్ చూసారా ఎంత బాగుందో, అందుకని ఈ ఫోటో వేసాను నేను. చాలా బాగుంది, డీర్ కోసం అని ఈ ఫోటో వేసాను. నెక్స్ట్ ఇది నాట్యం చేస్తున్న ఏనుగు. వైపు కృష్ణుడు ఉన్నాడు నవ్వుకుంటే హ్యాపీగా. ఇంకా ఇవి నా రూమ్లో ఉన్న డ్రాయింగ్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఇటువైపు వచ్చేస్తే మనకి భక్తి ఎక్కువ కదా. సో వినాయకుడు ఫస్ట్ ఉంటాడు, డోర్ తీయగానే కనిపించేది వినాయకుడు మాత్రమే. ఇటువైపు వచ్చేస్తే కొంచెం డిజైన్గా ఈ వాల్, ఇటువైపు ఉన్న వాల్కి ఏం లేదు, అందుకని ఏం చేశానంటే ఒక పాండా వేసేసాను. చూపిస్తాను చూడండి, పాండా అంటే తొంగి చూస్తున్నాడు అనమాట. పాండా చుట్టూరు దీపాలు పెట్టేసాను. చూడ్డానికి బాగుంది ఈ వాల్ కదా. ఇంక ఇది లివింగ్ ఏరియా నార్మల్. ఇక్కడ కూర్చొని ఆఫీస్ వర్క్ అంతా చేస్తాను. ఇది నా బ్యాగ్, ఇది నా బుక్స్. తర్వాత ఇది హెల్మెట్ పెట్టుకోవడానికి మీషో నుంచి డబ్బా అంతే వచ్చింది, డబ్బాలో పెట్టేస్తా అంతే, బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ సూట్ కేసులో నా బట్టలు అనమాట. ఇంక ఇటు చూస్తే దేవుడు ఉన్నాడు. దేవుడు ఫోటో ఉండకుండా నా ఇల్లు ఉండదు. ఇంకా నా డ్రాయింగ్ కావాల్సిన పెన్సిళ్ళు, పెన్నులు, స్కేళ్ళు, షార్ప్నర్లు అన్నీ దీంట్లో ఉంటాయి అనమాట. ఇదొక కెన్లే బాటిల్ ఉంటుంది కదా, కెన్లే బాటిల్ని కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఎందుకులే మళ్ళీ అవన్నీ కొండము వేస్ట్గా అని చెప్పేసి. ఇది నా అద్దము. హాయ్. మన మ్యాగీ ఎంత కాలం ఉడికిపోయిందో చూద్దాం పదండి. మ్యాగీ అయితే చాలా చక్కగా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకుందాం, అంటే దాంట్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు తీసేద్దాం. మ్యాగీలో ఉన్న నీళ్ళన్నీ తీసేస్తున్నాను. ఇలా వంచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వెళ్ళగా చేతి మీద పడింది అనుకోండి ఇంకంతే సంగతులు. మా ఇంటి దగ్గర ఒక అక్క ఇలాగే చేతి మీద పడితే మొత్తం
స్కిన్ అంతా ఊసిపోయింది. ఇంకా అక్క 6 మంత్స్ బెడ్ రెస్ట్‌లో ఉండే అప్పుడు తగ్గిందనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగుండాలి. అది మ్యాగీ అయినా సరే, అన్నం వంచినా గూడా అంతే ఉండాలి. లేకపోతే మనకి చాలా ప్రమాదం. చాలా బావుంది. ఏం పర్లేదు. ఆ సౌండ్ అట్లనే వస్తది. ఎందుకంటే దీని మీద ఒకసారి బరువు పెట్టామనుకోండి, ఆ బరువుకి గుర్ర్ అని సౌండ్ వస్తది. బరువు తీసేసి వెలిగించాలనమాట. తర్వాత బానే వస్తది. ఇప్పుడు చూడండి బానే వచ్చింది కదా! కడాయి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ ఏసుకుందాం. ఇక్కడేంటంటే అందరూ మనకిలాగా ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిలు, శనగ నూనె అవి వాడరనమాట. ఓన్లీ రైస్ బ్రాన్ ఆయిలో లేకపోతే సోయాబీన్ ఆయిలో ఇవి వాడతారు. ఇవి నల్లగుంటాయి. నల్లగున్నా మనం సరే అడ్జస్ట్ చేసుకొని వాడుకోవాలి. ఈ ఎగ్ చాలా పొడవుగా ఉంది. నాకేం అర్థం కావట్లేదు. ఇలా కూడా ఉంటాయా ఎగ్స్ అని అనుకుంటే నేను. ఈ ఎగ్ మళ్ళీ బాగానే ఉంది. 2 ఎగ్గులు తెచ్చుకున్నాను. సిమ్‌లో పెట్టేద్దాం. ఇది ఇలా స్లర్రీగా ఉంటే నాకు భలే భయమేస్తది. ఎందుకంటే ఈ ఎగ్ తర్వాత చిన్న చిన్న పీసెస్‌గా అయిపోద్ది గానీ స్టార్టింగ్‌లో ఇట్లనే ఉంటది. అది నాకు స్టార్టింగ్‌లో తెలవదనమాట. అయితే ఇది ఇలానే ఉండిపోయింది. అది ఉడకలేదు, పాడైపోయింది అనుకోని భలే భయపడ్డాను. తర్వాత యూట్యూబ్ ఛానల్‌లో చూసుకుంటే అప్పుడు తెలిసిందనమాట. ఇది స్టార్టింగ్‌లో ఇలానే ఉంటది. తర్వాత తర్వాత చిన్న చిన్న పీసెస్‌గా అయితది అని. ఇందులోకి కొంచెం సోయా సాస్ ఏద్దాం. కొంచెమే. చాలు. గ్రీన్ చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాస్ అవన్నీ ఉండేయి నా దగ్గర. అవన్నీ ఏసేద్దాం కొంచెం కొంచెం. ఎక్కువ అవసరం లేదు. వాళ్ళు ఇస్తారు కదా ప్యాకెట్‌లో మసాలా అదేసేద్దాం. ఈ మసాలాను ఉట్టిగా ఎన్ని సార్లు తిన్నానో చేతిలో ఏసుకొని చిన్నప్పుడు. మస్తుంటది. ఉట్టిగా తినడానికే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇలా కంటే. కానీ అదే ఉట్టిగా తింటే మనకి మోషన్స్ అయిపోతాయని తినడం ఆపేసిన అట్లా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం. విప్పి ఏసేద్దాం విప్పి. విప్పి ఏసిన తర్వాత అంతగనం మార్చాల్సిన పనేమి ఉండదు. అది ఆల్రెడీ ఉడికిపోయి ఉంటది కాబట్టి అలా అలా తిప్పేసి తినేయడమే. దీన్ని చూస్తుంటే నాకు ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ గుర్తొస్తుంది. కానీ ఇది ఫ్లాష్ మ్యాన్ నూడిల్స్. స్టవ్ ఆపేద్దాం అయిపోయింది. వేడి వేడిగా ఉంది కానీ ఇప్పుడే తింటే కాలుతుంది నోరు. సో కాసేపు ఆరిన తర్వాత తిందాం. అసలు సూపర్ ఉంది. బయటది కూడా పనికిరాదు. అందుకే మన ఇంట్లో చేసుకోవాలి. మనం ఎట్ట చేసినా మనం తినేస్తాం కాబట్టి. సరే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను.